అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఆగస్టు 19, 20 తేదీలలో మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి కన్యా రాశి వారికి ఈ 2 రోజుల్లో మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చెప్పాలంటే కన్యా రాశి వారికి గత కొన్ని రోజులుగా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, అలాగే వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలండి. ఎందుకంటే వారు చేసేటువంటి మోసం, అలాగే వారు మీపై చేస్తున్నటువంటి కుట్ర మీరు తప్పకుండా తెలుసుకుని ప్రతిఘటించక తప్పదు. మరి వారు ఏం చేస్తున్నారు, అసలు ఆ వ్యక్తులు ఎవరు, మీరు వారితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోండి. ఇక ఈ 19, 20 ఆగస్టు తేదీలలో మీకు కొత్త పరిచయాలు, అలాగే కొత్త పనులు ప్రారంభానికి కూడా ఈ 2 రోజులు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. సాధారణంగా కన్యా రాశి వారు చాలా కోమలమైనటువంటి, సరళమైనటువంటి మంచి మనసు కలిగి ఉంటారు. అయితే మీ మనసును ఎవరైనా కానీ ఒకసారి నొప్పిస్తే మరలా తిరిగి వీరికి దగ్గరగా అవ్వడం అనేది చాలా కష్టం. మరి అటువంటి సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి కన్యా రాశి వారి జీవితంలో కూడా శత్రువులు ఉన్నారనే మాటను చెప్పుకు తీరాలి. అయితే ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారబోతున్నాయి అంటే మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుందనేది ఊహించలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టినటువంటి ప్రతి అడ్డంకులను అవి వాటికై అవే మొక్కలైపోవడం కళ్ళారా చూస్తారు. వాళ్ళ మోసాలన్నీ కూడా విఫలమవ్వడం చూస్తారు. మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి అడ్డంకి కూడా మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. మీరు వేసే ప్రతి అడుగులోనూ కూడా భగవంతుని యొక్క తోడు మీకు లభిస్తుంది. అందుకే మీ దారి మునుపటి కంటే కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి లోపల భయపడడం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుంది. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు చేసినటువంటి చెడు పనుల వల్ల వాళ్ళే తిరిగి ఆ చెడు ఫలితాన్ని అనుభవించేటువంటి రోజులైతే రాబోతున్నాయి. కానీ మీరు మాత్రం విజయం వైపు దూసుకుపోవడానికి పుట్టారు. కాలం మిమ్మల్ని ఎన్ని రకాల పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మీరు నీతి నిజాయితీతో చేసినటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఎక్కడా పడిపోనివ్వకుండా చేసింది. అంతేకాదు, ఇప్పుడు మీరు ఎక్కడా తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఈ 2 రోజులు ఉండాలి. మీరు చేసేటువంటి ప్రతి నిర్ణయం, ప్రతి పని జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసే ఈ ప్రపంచం, చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. మీ పక్షాన అంత పెద్ద మార్పు ఎలా వచ్చింది అనేది మీకు కూడా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం ఒక్కసారిగా మరుపు తిరిగినట్లుగా మీకు కూడా అనిపిస్తుంది. అంతలాగా మీ అదృష్టం అనేది మారిపోబోతుందన్నమాట. అంతేకాదు, ఇప్పుడు మీరు ఎంత ఎత్తుకు ఎదగబోతున్నారంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపై మీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుని యొక్క రక్షణ వలయం ఎంత నెగిటివ్ ఎనర్జీనైనా కానీ తిరిగి వాళ్ళ మీదకే తిప్పికొట్టేలా చేస్తుంది. మరలా వాళ్ళు మీ జీవితంలోకి చూడాలన్నా కూడా భయపడిపోతారు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగు కూడా తెలియనటువంటి ఒక కొత్త వెలుగు అనేది మీకు కనిపిస్తుంది. సాక్షాత్తు భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపిస్తున్నట్లుగా మీకు తెలియనటువంటి భావన మీ మనసుకు కలుగుతుంది. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. గాలి కూడా మీకు ఎన్నో రకాల సానుకూలమైనటువంటి
గొప్ప సంకేతాలను అందిస్తుంది. మీరు ముందుకు సాగుతూ ఉంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీ కళ్ళారా చూస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగాలని చెప్పి చూసినా మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కవలసినటువంటి గౌరవం, విజయం దక్కేలా చేయడం ఇప్పుడు భగవంతుడి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఏమీ చెయ్యలేక తలదించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుండి ఎలా తప్పించుకోవాలనేది తెలియక చాలా మదన పడతారు. అయితే ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుందండి. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత బలహీనత వల్ల వెనకబడిపోవడం మీరు కళ్ళారా చూస్తారు. అయితే మీకు మాత్రం మీ దారి చాలా పూర్తిగా క్లియర్ అయిపోతుందన్నమాట. అడ్డంకులు తొలగిపోతాయి. రోజుకు మీ జీవితంలో, మీ అదృష్టంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందా అన్నంతగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే కాకుండా సమాజంలో మీ ప్రభావం, మీ పేరు, అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారతాయి అంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను కూడా ఆపేస్తారు. ఇప్పుడు మీరు ఎవరనేది ఏది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఏది మాట్లాడవలసిన అవసరం అంతకన్నా లేదు. ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదండి, మీ సక్సెస్ మాత్రమే అందరికీ సమాధానం చెప్పాలి. మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వారు ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు ఎలా వచ్చిందా అని చెప్పి అనుకునేలాగా మీ మార్పు అనేది నలుగురికి కూడా చాలా అంటే చాలా ఆదర్శంగా కూడా ఉంటుంది. సాధారణంగానే చాలా మంచి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి కన్యారాశి వారి జీవితంలో ఎక్కువగా బాధపడిన క్షణాలు కూడా లేకపోలేదు. మరి మిమ్మల్ని ఎంతమంది ఎంత ఇబ్బందికి గురి చేసినా కూడా మీరు అందరికీ కూడా చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చారు. కాలం ఏదో ఒకరోజు తప్పకుండా సమాధానం ఇస్తుందని ఓర్పుగా ఉన్నారు. ఆ ఓర్పే ఇప్పుడు మీకు న్యాయం జరిగేలా చేసింది. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న దైవరక్షణ మరింత ఎక్కువగా బలపడుతున్నది. మీ శత్రువుల యొక్క బలహీనత ఎక్కువైపోతుంది. అంటే వారిలోని మిమ్మల్ని దెబ్బతీయాలన్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. మీ జీవితంలో అనేక రకాల రాళ్లను వేసిన వారు ఇప్పుడు చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇబ్బంది పడేటువంటి రోజులు. మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోకి చేరుతుంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫాన్ లాగా మారుతుంది. ఎందుకంటే మౌనంగా ఉండేవాళ్ళు తిరుగుబాటు ఎప్పుడూ కూడా బలంగానే ఉంటుంది. మరి ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నటువంటి రోజులు కదా. మరి పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారి శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయి. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కాదు, ఒక పెద్ద సంఖ్య ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఒక పెద్ద సంఖ్య మీ వెనక చేరింది. మిమ్మల్ని మానసికంగా బలహీనపరుచుతూ, మిమ్మల్ని పూర్తిగా కృంగదీస్తూ, సమాజంలో మీ పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తూ, మీరు వేసినటువంటి ప్లాన్స్ కానీ లేదైనా ఒక పని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు అది కాదు, ఇది కాదు అని చెప్పేసి చాలా అంటే చాలా మోసం చేశారు. ఇలా రకాలుగా మీ మైండ్ని డైవర్ట్ చేస్తూ కూడా ఉన్నారన్నమాట. ఇలా మిమ్మల్ని పూర్తిగా అంటే మీరు ఏదైతే ఎంచుకుంటారో సరైనటువంటి రంగాన్ని కానీ, సరైనటువంటి సలహాను కానీ, సరైనటువంటి నిర్ణయాన్ని కానీ తీసుకునే సమయంలో వారు మీ పక్కకు వచ్చేసి మీకు లేనిపోని నానా రకాలుగా చెప్పి మిమ్మల్ని తప్పుడు దారిలో వెళ్ళేటట్లు చేశారన్నమాట. మిమ్మల్ని టెన్షన్కు గురయ్యే విధంగా చేశారన్నమాట. అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టారన్నమాట. వాళ్ళు మాటలతోనూ మీరు చేసే మంచిని చేయనివ్వకుండా మీ ప్లాన్స్ అన్నీ కూడా డైవర్ట్ చేశారన్నమాట. అయితే ఇక శత్రువులకు కష్టకాలం మొదలైనట్లే. మీ వెనక ఉండి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి వారి ముఖాలు కూడా బయటపడతాయి. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు అంటారు కదా. వాళ్ళ పతనం అనేది వారే తెచ్చుకున్నారు. అయితే మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాలి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను మీరు చూసి ఉండవచ్చు, కానీ భగవంతుడు మనిషి ఓపికకు ఉన్నంత పరీక్ష పెడతాడు.
ఓపిక కూడా నశించినప్పుడు సాక్షాత్తు భగవంతుడు స్వయాన తన చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇదే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతుంది. మీరు ఎన్నో రకాలుగా ఓపికగా ఎదురు చూసినటువంటి రోజులను, అలాగే మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు. రాబోయేటువంటి ముఖ్యమైనటువంటి రోజుల్లో మీకు భగవంతుడి నుండి కొన్ని అద్భుతమైనటువంటి సంకేతాలు రావడం కూడా మీరు చూస్తారు. అదేవిధంగా మీ ముందు కపటంగా ఉంటూ, మీ ముందు నవ్వుతూ, వెనక ఉండి దెబ్బతీస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ముసుగులు కూడా తప్పకుండా తొలగిపోతాయి. ఇప్పుడు మీ జీవితంపై ఒక్కసారిగా దృష్టి పెట్టండి. మీరు ఎంతో మందిని నమ్మారు, ఎంతో మందిని ప్రాణం కంటే ఎక్కువగా భావించారు. ఎవరి కోసమో మీరు కష్టపడి మరీ అందరికీ మీ కష్టాన్ని పంచారు. కానీ చివరకు మీకు దక్కిందేంటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు. జనాలు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నప్పుడు మీరెందుకండి చాలా ఓర్పుతో ప్రవర్తించాలి. కొంచెమైనా కఠినంగా వ్యవహరించండి. మరి కన్యా రాశి వారికి ఈ నెల ఆగస్టు 19, 20 తేదీలలో చేసుకోవలసినటువంటి పరిహారాలు, దేవతారాధన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి రోజు కొత్త పరిచయాలు, కొత్త పనులు ప్రారంభానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి విషయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసుకోండి. అలాగే ఓం నమో నారాయణ అనే నామాన్ని 108 సార్లు జపించండి. కుటుంబ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే గణపతికి గరికను సమర్పించి గణపతిని కూడా ఆరాధించండి. మీకు చాలా మంచిది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం లభిస్తుంది. ఇక రెండవ రోజు ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించిన పనులలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఇక మీరు ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం శుభప్రదం. ఈ రోజున మీరు ఎన్నో శుభవార్తలు వింటారు. ఈరోజు మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కగానే ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. మీకు ఉన్నంతలో పేదవారికి ఆహారాన్ని అందించడం, అలాగే పక్షులకు గింజలు వేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ రోజున మంచి మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట్లాడే మాటల్లోని మృదుత్వం ఉండాలి. ఆలోచించి మాట్లాడడం ఈరోజు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.